శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా పూర్వీకులు రాసి పెట్టి ఉన్న తాళపత్ర గ్రంథాలలో ఏమి ఉంది, ఎలాంటి విషయాలు రాశారు, ఇటువంటి ప్రతి విషయాన్ని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమికుల సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే గురువుగారికి సంప్రదించండి. గురువుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. అలాగే మీరు ప్రేమ సమస్య అయినా, పెళ్లి సమస్య అయినా, లేదా చేతబడి సమస్యలైనా సరే గురుగారికి కాల్ చేసి ప్రతి సమస్యకు సమాధానం పొందవచ్చు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే మా పూర్వీకులు ఈ తాళపత్ర గ్రంథాలలో ఏం భద్రపరిచారో తెలుసుకుందాం. ప్రతి సమస్యకు, సంతాన సమస్యలు కానీ, రాజయోగానికి కానీ, లేదా చేతబడి సమస్యలకు కానీ, లేదా భార్యాభర్తల మధ్య గొడవ అవ్వడం, లేదా ఇటువంటి ప్రతి దోషాలకి ఈ బయటపడాలి అంటే ఏంట, అప్పులు తీరాలంటే ఏం చేయాలి, నాగదోషం, నాగబంధం, ప్రతి సమస్యకు సమాధానాలు రాసి పెట్టారు. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వశీకరణం అంటే ఏంటి, అసలు వశీకరణం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరు ఈ వశీకరణాన్ని సృష్టించారు, ఈ వశీకరణం ద్వారా ఏమేం చేయొచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వశీకరణం అంటే ఏంటి అంటే, ఒక మనిషిని వారి ప్రక్రియ లేకుండా, వారి గురించి మనకి ఏం తెలియకపోయినా సరే ఆ మనిషిని మనం వశం చేసుకోవచ్చు. మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, తంత్రం ద్వారా వశీకరణం చేసుకోవచ్చు. దీన్ని పూర్వం రాజులు ఉపయోగించేవారు. ఎవరైనా ఇష్టమైన స్త్రీ కోసమైనా, లేదా వాళ్ళకి ఇష్టమైన పనినైనా వశం చేసుకోవడానికి ఈ వశీకరణ తంత్రాన్ని ఉపయోగించేవారు. ఈ వశీకరణ తంత్రం క్రమక్రమంగా భార్యాభర్తల సమస్యలు, అలాగే ప్రేమికుల సమస్యలు తీర్చడానికి మార్చబడింది. ఈ వశీకరణం అనేది చాలా విషయాలుగా చేయొచ్చు. యంత్రం ద్వారా, మంత్రం ద్వారా, తంత్రం ద్వారా. ఈ వశీకరణాన్ని ఎక్కువ భార్యాభర్తల సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఈ వశీకరణం ఎలా చేస్తారంటే, భార్యాభర్తల మధ్య గొడవైనా, లేదా భార్యాభర్తలు విడిపోయినా, లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా, లేదా భార్యాభర్తలు మధ్య మూడో వ్యక్తి వచ్చినా, ఇలాంటి వశీకరణ ప్రక్రియ ద్వారా వారిని ఒకటి చేయొచ్చు. ఈ వశీకరణం అనేది ఎలా చేస్తారో తెలుసుకుందాం. దీన్ని మంత్రం ద్వారా చేస్తారు. ఈ వశీకరణంలో చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తల కోసం వశీకరణ మంత్రం ఏంటో తెలుసుకుందాం. దీన్ని నేను తెలుగులోకి ఆమోదించి చెప్తాను. జ్ఞాననమాపి చింతాసి దేవ భగవతి హిసా బాలదాకృష్య మోహ మహమాయి ప్రాయచిత్తి. ఇది ఒక వశీకరణ మంత్రము. ఈ మంత్రాన్ని మనం ఆదివారం లేదా సోమవారం 18 సార్లు జపించాలి. అది కూడా ధూప దీప నైవేద్యాలతో మన కులదైవం ముందు, మన ఇష్ట దైవం ముందు ఈ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా మన భార్య అయినా, భర్త అయినా మనకు పూర్తిగా వశీకరణం అవుతారు. అలాగే ప్రేమికులకు వశీకరణ యంత్రాలు ఉన్నాయి. ఎన్నో యంత్రాలు రాసి పెట్టున్నారు ఈ యొక్క తాళపత్ర గ్రంథాలలో. ఆ వశీకరణ యంత్రాన్ని మనం ఏదైనా ఒక రాగి రేకు మీద, లేదా పసుపు రంగులో ఉన్న పేపర్ మీద రాసి మనం మన పర్సులో కానీ, మన జేబులో కానీ పెట్టుకోవడం ద్వారా ఈ వశీకరణ యంత్రం పనిచేస్తుంది. అలాగే మీరు ఇతర ఎటువంటి సమస్యలు తోని బాధపడుతున్నా సరే, లైక్ ఎలాంటిది, సంతాన సమస్యలు కానీ, చెడు ప్రయోగాలు, చేతబడి సమస్యలు కానీ, లేదా కుజదోషం, ఇలాంటి దోషాలతో కానీ, లేదా అప్పుల బాధ వల్ల కానీ, లేదా ఎటువంటి సమస్య అయినా సరే గురువుగారికి సంప్రదించండి. గురువుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9110380509